హలో మచాస్, ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. టాపిక్ ఏంటంటే హాలీవుడ్ మాన్స్టర్స్. చాలామందికి ఇది వీళ్ళెవరో తెలియకపోతే మాత్రం వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మీకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అయితే కలగబోతుంది. ముందే ఇంకా వీడియో వింటే మాత్రం చాలా అంటే చాలా చెత్త పనులు, మొత్తం దయ్యానికి సింక్ అయ్యి డెవిల్కి సింక్ అయ్యే పనులు చేస్తారు వీళ్ళంతా. వాళ్ళ ఊళ్ళో సీక్రెట్ సొసైటీని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న మ్యూజిక్ ఆర్టిస్ట్. వాళ్ళ గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. నేను చాలాసార్లు గూగుల్ ఆర్టికల్స్లో చూశాను, కొన్ని హిందీ వీడియోస్ అయితే చూశాను. అవన్నీ చూసి తెలుగులో వీడియోసే లేవు దీని మీద అసలుకి. సో నేనైతే ఒక వీడియో అయితే చేద్దాం తెలుగులో కూడా, మన వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ కానీ చాలా నాలెడ్జ్ వస్తుంది వీటి మీద కూడా అని చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ మనిషి నుంచి పీడీడీ ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, వీని మీద అయితే 120 కేసెస్ అయితే ఉన్నాయి. అలా 25 మెంబర్స్ మైనర్స్ వీని మీద కేసు వేశారు, అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కోసం. వీడు రీసెంట్గా అయితే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం దొరికింది సార్, వీని ఇంట్లో 1000 బేబీ ఆయిల్ డబ్బాలు అయితే దొరికినాయి. నిజంగా చెప్తున్నాను, 1000 బేబీ ఆయిల్ బాటిల్స్ అయితే వీని ఇంట్లో అయితే ఉన్నాయి. అంటే వాడన్నా నెలకు సరిపడి కొనుక్కుంటారు, లేకపోతే 1 year సరిపడే కొనుక్కుంటారు మా అంటే. వీడు ఏకంగా 1000 బేబీ ఆయిల్ బాటిల్స్ అయితే కొనుక్కుంటే అంటే ఏం చేయనికో పోలీసులు షాక్ అయిపోయారు. అంటే పీడీడీ వాటిని దేనికి యూస్ చేస్తాడో తెలిస్తే మీరే షాక్ అయిపోతారు. వీడైతే ఒక పార్టీ అయితే కండక్ట్ చేస్తాడు. ఆ పార్టీ పేరు వైట్ పార్టీ. అంటే అక్కడికి అందరు వైట్ డ్రెస్లలో అయితే వస్తారు. ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం మీరైతే అస్సలు ఇలాంటి వాళ్ళ మనుషులు కూడా భూమి మీద ఉంటారా అని మీరే అంటారు. ఆ పార్టీలో వీడు ఏం చేస్తాడంటే వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఆ పార్టీకి. మళ్ళీ మన అదేంటి ప్రెసిడెంట్ ట్రంప్ వస్తాడు, ఇంకా ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్ కొంతమంది వస్తారు, ఇంకా జస్టిన్ బీబర్, బియాన్సీ, వీళ్ళందరూ ఆ పార్టీకి అయితే అటెండ్ అవుతారు. సో ఒకరోజు ఏమైందంటే కొంతమంది మైనర్స్ కూడా మా పార్టీకి అయితే అటెండ్ అయ్యారు. వీడు వాళ్ళతోటి ఏం చేశాడంటే వాళ్ళకి డ్రగ్స్ అయితే ఇచ్చాడు. డ్రగ్స్ ఇచ్చినాక వాళ్ళకైతే సబ్ కాన్షియస్ లెవెల్కి అయితే వెళ్ళిపోయినాక వాళ్ళతోటి చేయాల్సిన పనులన్నీ అంటే మీరే ఆలోచించుకోండి. నేను స్క్రీన్ మీద అయితే రాస్తున్నాను. ఆ పనులని చేపించేసుకున్నాక వీడు వాళ్ళ వీడియోస్ కూడా తీసేసుకుంటాడు. లైవ్ వీడియో రికార్డ్ చేసి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. తర్వాతకి ఆ వీడియోస్ని వీడు అమ్ముకుంటాడు. అలా వీనికి హిప్ హాప్లో చాలా మంచి పేరు ఉంది. చాలా బ్యాడ్ బాయ్స్ అని ఒక హిప్ హాప్ టీం కూడా ఉండే వీనికి, బీటీఎస్ లేక చాలా మంచి పేరు ఉంది. కానీ వీడు చేసే పనులు అయితే చాలా గలీజ్ పనులు. డబ్బుల కోసం ఇంక పార్టీకి వచ్చే వాళ్ళతోటి చాలా అంటే చాలా గలీజ్గా అయితే పనులు అయితే చేపిస్తుంటాడు. అలా మంచి మంచి ఆర్టిస్టులను అయితే వీని వల్ల అయితే చనిపోయారని టాక్. కాకపోతే నాకెందుకో అది నిజంగా వీడియో చేశాడని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి గ్రామీ అనే అవార్డ్స్ అయితే ఉంటాయి. అవార్డ్స్ మైకేల్ జాక్సన్ కానీ టైలర్ స్విఫ్టే కానీ చాలామంది ఆర్టిస్టులకు అయితే వస్తుంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే మైకేల్ జాక్సన్కి ఒకప్పుడు ఫ్యాన్ బేసే వేరు. అతను వితౌట్ ఫోన్స్ లేనప్పుడే చాలా పెద్ద, ఎంత అంటే మొత్తం వరల్డ్ గర్ల్స్ ఆయన. అలాంటి ఆయనని చంపింది ఈ పీడీడీ, బియాన్సీ. అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఎట్లయినా నమ్మాల్సిందే. ఎలా అంటే మైకేల్ జాక్సన్ తన ఆరోగ్యం కోసం, తన హెల్త్ కోసం కొన్ని వేల మంది డాక్టర్స్నే తన చుట్టుముట్టు పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తి చనిపోయాడంటే సడన్గా ఓవర్ నమ్మసకేం లేదు. ఓలో పక్క తనని చంపారనేదే మనకు తెలుస్తుంది. హాలీవుడ్లో గ్రామీ అవార్డ్స్ ప్రెసిడెంట్కి ఓలకి అయితే వస్తున్నాయో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఈ సాంగ్లో అయితే లిరిక్స్ విన్న వాళ్ళకైతే క్లియర్ అర్థమైపోతుంది. ఆ పాటలో ఏముందంటే మైకేల్ జాక్సన్, ఐసీ, ఇంకా చాలామంది చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా రాశాడు. ఆ పాటలో మనకి ఏమర్థమైందంటే ఇలా ముగ్గురు చనిపోయినందుకు కారణం బియాన్సీ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే లాస్ట్కి షీ నోస్ అని అంటాడు ఆ సాంగ్లో. అంటే కేవలం తనకే తెలుసు వీళ్ళు ఎలా చనిపోయారని. సో ఇక్కడ వాళ్ళు చాలా సాంగ్స్ ఉంటాయి, చాలా హింట్స్ అయితే ఉంటాయి మనకైతే. మైకేల్ జాక్సన్ కూడా తను చనిపోయే ముందు మనకి చాలా సాంగ్స్లలో అయితే చెప్పాడు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, అస్సలు బాగాలేదా అని అంటుంటే లోపే తనైతే చనిపోయాడు. ఓవలైతే వీళ్ళకి అగెన్స్ట్గా ఏమైతే చేస్తారో వాళ్ళైతే చనిపోతారు. జస్టిన్ బీబర్ కూడా యమీ అనే ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్లో కూడా జస్టిన్ బీబర్ చాలా అంటే చాలా దేనికో అడక్ట్ అయ్యాడు, చాలా అంటే చాలా బాధలో ఉన్నట్టయితే ఉంటుంది ఆ సాంగ్. అందరికీ ఏదో చెప్పాలి. చాలామంది ఇంగ్లీష్ హాలీవుడ్ వాళ్ళు సాంగ్స్ పాడేటప్పుడు చాలామంది ఇల్యూమినాటి, డెవిల్ సైన్స్ అయితే చూపిస్తుంటారు వాళ్ళ సాంగ్లో. కానీ డెవిల్ ఫొటోసు, లేకపోతే డెవిల్ లెక్క యాక్టింగ్ చేయడం కానీ చాలా అంటే చాలా చేస్తుంటారు. నాకైతే అప్పుడప్పుడు వీళ్ళ వీడియోస్ కానీ సాంగ్స్ చూసి
అందరికందరూ డెవిల్సేనారా? వీళ్ళంతా అందరు శైతాన్ల నుంచి వచ్చిర్రా? లేపోతే వీళ్ళందరికీ అసలు ఏమైంది? అందరూ ప్రతి ఒక్క సాంగ్‌లలో డెవిల్స్‌ని ఎందుకు యూజ్ చేస్తారు అని చాలా డౌట్స్ అయితే నాకైతే ఉండే. ఇంకోటి దరిద్రం ఏందంటే ఈ కార్టూన్ ఉంది గదా! ఈ కార్టూన్ ఆల్రెడీ ప్రిడిక్ట్ కూడా చేసేసింది. ఈ వైట్ హౌస్, ఈ వైట్ పార్టీ ఇవన్నీ ఉంటాయని. ఈ హాలీవుడ్ సింగర్స్‌లల్లా చాలా మంది అదేంది ఇల్యూమినాటిలో జాయిన్ అయ్యి ఉంటారు. ఇల్యూమినాటికే పని చేస్తూ ఉంటారు వీళ్ళందరని చాలామందయితే అనుకుంటారు. బిల్లీ ఇంచ్ గూడా లేకపోతే టైలర్ స్విఫ్ట్ ఇంకా చాలామందయితే ఉంటారు. వీళ్ళెవ్వరు గ్రామీ గెలుచుకున్నా బియాన్స్‌కి థాంక్ యూ చెప్పాలి. యెస్. అక్కడ వాళ్ళు ఎవ్వడు గ్రామీ అవార్డ్ గెలుచుకున్నా బియాన్స్‌కి థాంక్ యూ చెప్పాలి. థాంక్ యూ చెప్పకపోతే మాత్రం వాళ్ళు 2, 3 నెలల్లో పైకే పోతారు. అలానే మన మైకేల్ జాక్సన్ భయ్యా ఇంకా చాలామందయితే పైకి పోయారని అయితే అందరూ అనుకుంటుంటారు. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు మాన్‌స్టర్స్‌లలో ఒక పీడీడీ అనే వ్యక్తి అయితే పోలీసులకైతే చిక్కిపోయాడు. ఆయనైతే ఇప్పుడు పోలీసుల దగ్గర అయితే ఉన్నాడు. కాకపోతే ఇంకోటి మైండ్ ఎగిరిపోయే విషయం ఏందంటే ఇతను పీడీడీ ఉన్నాడు గదా! అతని కన్ను కాడ ఒకటి పుట్టుమచ్చ ఉంటది ఎళ్ళే ముందు. కాపోతే అతను పోలీసుల దగ్గర ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఒక ఫోటో తీశారు. అతనికి దగ్గర పుట్టుమచ్చ లేదు ఇప్పుడది. ఏందిరా అప్పటికప్పటికి చేంజ్ అయిపోయిండా? లేకపోతే అతని ప్లేస్‌లోకి ఇంకోడు ఎవడన్నా వచ్చి కూర్చుండా అక్కడ? ఎవ్వరికి అర్థమైతలేదు. అందరికి అయితే కొంతమందికి గమనించిన వాళ్ళైతే మైండ్ ఎగిరిపోయింది. పుట్టుమచ్చ ఉండాల్సింది పుట్టుమచ్చ లేదు గదా! ఏమైంది అని చాలామందయితే షాక్ అయ్యారు. ఇంకేటి ఏందంటే ఇతను వైట్ పార్టీ అన్నా గదా! ఆ వైట్ పార్టీలా డెవిల్‌కి రిచువల్సే చేస్తాడంట ఈయన. అతను వీళ్ళందరికీ డ్రగ్స్ ఇచ్చి వీళ్ళందరితోటి డెవిల్స్‌కి రిచువల్ చేపిస్తాడంట వీళ్ళకి తెలవకుండానే. ఇది వినంగానే నా గుండె ఆగిపోయింది. అంటే చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారంట. వాళ్ళకు అందరికి స్పోగొచ్చినాక అరే! మేము ఇన్ని పనులు చేసామా ఈ పార్టీకెళ్ళి. పోయిన జస్టిన్ బీబర్‌వయితే. సో, అతనైతే చాలా బాధపడుతుండే. ఎందుకంటే తెలిసిపోయింది గదా! నేను ఇన్నిగనం చేశాను నాకు తెలవకుండానే అని. చాలా బాధపడుతుండొచ్చు. సో, ఇలా అయితే వీళ్ళైతే తయారయ్యారు. మన ఇండియాలో వీళ్ళుంటే మాత్రం ఏం చేస్తుండేనేమో మన ఇండియన్స్ గానీ, అక్కడ వాళ్ళు గాబట్టి ఎవ్వళ్ళు వీళ్ళని టచ్ చేయలేకపోతుర్రు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించిందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకిన్ని కావాలనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకేమైనా చేద్దాం. సో, ఇవాళకైతే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.